ఇది వండినట్లుగానే మిగిలిపోయింది. రాత్రి పడుకొని ఉదయానికి లేచారు. వండిందంతా చద్దిబడిన దాన్నంతా పాడైపోయిన వాళ్ళు వండుకొని ఎంతో ఇష్టంగా వండుకున్న దాన్ని తీసుకొని దాన్ని మరలా కుక్కల పాలు, కుడితి పాలు చేశారు. వండుకున్న ఆ భోజనం వాళ్ళకి ఆ పూట సంతోషాన్ని ఇస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకి ఆ భోజనం వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. మరి నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నేను సంతోషంగా బ్రతకగలనని మానవుడు ఆలోచన చేసి, ఒక చెట్ల కింద పుట్టల కింద బ్రతుకుతున్నాను, ఏదో ఒక పూరి గుడిసె వేసుకొని బ్రతుకుతున్నాను. అక్కడి నుంచి నిదానంగా రేకులు వేసుకోవటం మానవుడు ప్రారంభించాడు. అక్కడి నుంచి నిదానంగా స్లాబ్లు వేసుకోవటం, అక్కడి నుంచి డూప్లెక్స్ ఇల్లులు, ఇంకా పెద్ద పెద్ద ఇల్లులు, పెంట్ హౌస్లు, ఫామ్ హౌస్లు అయ్యి అంటున్నారు. అంతస్తులుగా మనిషి ఇల్లులు కట్టుకోవటం ప్రారంభించాడు. ఈ కాలంలో ఇంకా ఆనందంగా ఉండటం కోసం ఎక్కువ ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఇల్లులు కట్టడానికి కొన్ని లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఇల్లులు కడుతున్నారు. రాళ్ళని రాజస్థాన్ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇంట్లో ఉన్న మెటీరియల్ని ఎక్కడెక్కడి నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే చక్కగా అమర్చబడిన ఇల్లు మానవునికి సంతోషాన్ని ఇస్తుందని మానవుడు అనుకున్నాడు. బాధకరమైన విషయం ఏంటిదంటే ఇల్లు ఖరీదైనదే, ఇల్లు కొత్తదే. నాకు ఇల్లు చూపిస్తూ ఉంటారు. అండి ఇది మా లివింగ్ రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అని చూపిస్తారు. ఈ కాలంలో బాత్రూమ్లు కూడా బెడ్రూమ్లు అంత ఉంటున్నాయి. అంత పెద్ద పెద్ద కట్టించుకుంటున్నారు. ఎందుకు అట్లా కట్టించుకుంటున్నారంటే సంతోషంగా బ్రతకాలని, సంతోషంగా ఉండాలని. వేదనకరమైన విషయం ఏంటిదంటే, బాధకరమైన కార్యం ఏంటిదంటే ఇల్లు కొత్తదే కానీ గుండెలో ఉన్న బాధలే పాతవే, హృదయంలో ఉన్న వేదనలే పాతవే. ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, ఆ ఇంట్లో బ్రతకబుద్ధి కావట్లేదు, ఎట్లా బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో మానవునికి తెలియట్లేదు. ఈ ఇంట్లో ఉండే కంటే మనశ్శాంతి లేకుండా ఈ ఇంట్లో బ్రతికే కంటే అదిగో ఆ చెట్టు కింద బ్రతకటం మంచిది కదా, అదిగో ఆ చెట్టు కింద బ్రతికే వాళ్ళం మంచిది కదా అని చెప్పి వాళ్ళని వీళ్ళని చూసి అనుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మానవుడు బాగుండాలి అని అనుకున్నాడు, సంతోషంగా బ్రతకాలి అని మానవుడు హృదయమాన కోరుకున్నాడు, హృదయాంతరంగంలో నుంచి ఆశించాడు. కానీ మానవుడు ఆశించింది మానవుని జీవితంలో దొరకలేదు. సరే, వాళ్ళు వీళ్ళు ఒక మాట చెప్పారు, బైబిల్లో చెప్పిన మాట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని. ఈ లోకం కూడా అయ్యా ఒక ఇంటోడివో ఒక ఇంటి దానివైతే ఉన్న బాధలు కష్టాలు తీరుతాయని చెప్పి అందరూ కలిసి పెళ్లి చేసి